పట్టణం పబ్లిక్ క్లబ్లో ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మీడియా సమావేశం నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం పబ్లిక్ క్లబ్లో ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. లాకప్ డెత్ మృతుడు కట్ల రాజేష్ కేసుపై ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాన నిందితుడు చిలుకూరు ఎస్ఐ సురేష్ రెడ్డి, రెండో నిందితుడు కోదాడ రూరల్ సిఐ ప్రతాప్ లింగంపై అధికారుల చర్యలపై మందకృష్ణ కామెంట్స్ చేశారు. రాజేష్ ను చిత్రహింసలకు గురై చనిపోయిన కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐని సస్పెండ్ చేయకుండా సిఐని మాత్రమే సస్పెండ్ చేయడం అన్యాయమని మండిపడ్డారు. ఎస్ఐ సురేష్ రెడ్డి సామాజిక వర్గం కాబట్టి అతనిపై చర్యలు లేకుండా వదిలేశారని ఆరోపించారు. బీసీ వర్గానికి చెందిన సిఐ ప్రతాపలింగంపై మాత్రమే చర్యలు తీసుకోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు మందకృష్ణ మాదిగ. ఎస్ఐ సిఐ సూచనలతో రామారావు, నర్సింలు అనే కానిస్టేబుల్స్ మా సామాజిక వర్గం వారైనా వారిపైన కూడా చర్యలు ఎదుర్కోవాలని డిమాండ్ చేశారు. రిమాండ్ రోజు ఇంజెక్షన్స్ వేసిన పోలీస్ సిబ్బందిపై కూడా కేసులు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. కేసు నమోదు చేయని డిఎస్పీలు, ఎస్పీలను కూడా విచారణ పరిధిలోకి తేవాలన్నారు. పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారని, మిగతా సామాజిక వర్గం వారు లేరా అని విచారణపై అనుమానం వ్యక్తం చేశారు. రీపోస్ట్ మార్టం చేయాలని కుటుంబం మరియు ఎంఆర్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. మళ్ళీ చెప్తున్నాం, సురేష్ రెడ్డితో పాటు ప్రధాన నిందితుడు సురేష్ రెడ్డితో పాటు సిఐని సస్పెండ్ చేయడమే కాదు, అందరి మీద ఎస్సీ యాక్ట్ పెట్టాలి, అందరి మీద మర్డర్ కేసు పెట్టాలి, అందరిని సస్పెండ్ చేయాలి. అంతకుముందు ఒక లాకప్ డెత్లో, మరియమ్మ లాకప్ డెత్లో అందరినీ డిస్మిస్ చేశారు. ఆ పరిస్థితి ఇక్కడ కూడా రావాలి. ఇక్కడ మా ప్రాణాలకు విలువ లేదా? ఎమ్మెల్యే గారు, ఇక్కడ 40,000 మంది ఓటర్లు ఉన్నారు మాదిగోళ్ళు. ఇక్కడ 40,000 మంది ఓటర్లు ఉన్నారు మాదిగోళ్ళు. 40,000 మంది ఓటర్లు ఉన్నారు. 40,000 మందితో మెజార్టీ ఓట్లు కాంగ్రెస్ వేయించుకుంటుంది. మా బిడ్డను చంపిన వాళ్ళని మీరు కాపాడుకుంటారా? రేపు ఏ ముఖం పెట్టుకొని మాదిగపల్లెకి వస్తారు? ఏ ముఖం పెట్టుకొని మాదిగపల్లెకి వస్తారు? మేము దాన్ని సహించాం, మేము అంగీకరించాం. అసలు రాజేష్ కేసులో ప్రధాన నిందితుడు అనబడుతున్న సురేష్ రెడ్డిని సస్పెండ్ చేయకుండా, అది సిఐని సస్పెండ్ చేసినా ఇంకోటి సస్పెండ్ చేసినా అది న్యాయం కాదు, సమాజం అంగీకరించదు. అది న్యాయం కాదు, అది సమాజం అంగీకరించదు. సురేష్ రెడ్డిని ఎవరు తప్పిస్తుండ్రు అంటున్నప్పుడు ప్రధాన నిందితుడిని తప్పించి ఈ కేసులో రెండవ ముద్దాయిగా పేర్కొంటున్న సిఐని మాత్రమే సస్పెండ్ చేయడం, ఇంకా ఎవరి మీద చర్యలు తీసుకోకపోవడం చూస్తే అధికారంలో ఉన్న వాళ్ళే సురేష్ రెడ్డిని కాపాడుతున్నారనే విషయం స్పష్టంగా అర్థమవుతాను. నేను స్పష్టంగా చెప్తున్నా, సురేష్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేసి ఆయన మీద 302 కేసు పెట్టి, మర్డర్ కేసు పెట్టి ఆయనను సస్పెండ్ చేయకపోతే స్థానిక ఎమ్మెల్యే పూర్తిగా బాధ్యత వహించక తప్పదు. స్థానిక ఎమ్మెల్యే, కోదాడ ఎమ్మెల్యే బాధ్యత వహించక తప్పదు. కనిపిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే మాత్రం పట్టనట్టుగా ఇండ్లలో పడుకున్నాడు. దీన్ని మేము అంగీకరించాం. ఇప్పుడే మా ఎగ్జిక్యూటివ్తో, మా కాంగ్రెస్, మా బీఆర్ఎస్లో ఉండబడే మా మాదిగ నాయకులతో, ఎంఆర్పీఎస్ నాయకులతో అందరితో మాట్లాడి ఖచ్చితంగా ఇక రోడ్ ఎక్కే ప్రయత్నం, ఎస్ఐని సస్పెండ్ చేయాలా, ఎస్ఐ మీద 302 కేసు పెట్టాలా, వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టాలి, కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి. ఆయనకు వర్తింపజేసిందే సిఐకి, ఆయనకు వర్తింపజేసిందే ఈ మృతి కారకులైన వాళ్ళందరికీ కూడా వర్తింపజేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దీన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసిన వాళ్ళ మీద కూడా డిఎస్పీలు, ఎస్పీ మీద కూడా చర్య తీసుకోమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ డిమాండ్తో రేపటి నుంచి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించడానికి ఈరోజే సీరియస్గా ఒక నిర్ణయానికి వస్తాం. ఇక రేపటి నుంచి రోడ్ ఎక్కుతాం. ఏం జరుగుతుందో చూద్దాం. లాకప్ డెత్ గురైన
కర్లా రాజేష్ మృతి కేసులో ప్రధాన నిందితుడు చిలుకూరు ఎస్ఐ, రెండవ నిందితుడిగా సిఐని పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. వీళ్ళిద్దరి సూచనలతో కర్లా రాజేష్ మీద చిత్రహింసలు పాలు చేసిన పోలీసులందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవాలి. ఇక్కడ మేము స్పష్టం చేస్తున్నాం, కర్లా రాజేష్ లాకప్ డెత్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐ సురేష్ రెడ్డి మీద శాఖపరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. సురేష్ రెడ్డితో పాటు సిఐతో పాటు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళందరి మీద శాఖపరమైన చర్యలు తీసుకోవాలి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. వాళ్ళ మీద హత్యా నేరం మోపాలి, ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టాలి, వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలి, వాళ్ళందరినీ విధుల నుంచి భవిష్యత్తులో తొలగించాలి. ఇది మా డిమాండ్. లాకప్ డెత్ కేసులో వీడియో తీస్తుంటారు, లాకప్ డెత్ కేసులో కాదు ఎస్సీ కేసులో వీడియో తీస్తుంటారు, అంతే కదా. మేము వీడియో తీసినామని చెప్తున్నారు కదా, మరి ఈ వీడియో ఎవరు పోయి తీశారు? హైదరాబాద్లో వీడియోగ్రాఫర్లు లేరా? ఆ వీడియోగ్రాఫర్లో వేరే కులస్తులు ఎవరు లేరా? ఇక్కడి నుంచి పోయి ఒక రెడ్డి వీడియోగ్రాఫర్ పోయి అక్కడ వీడియో తీయాలా? ఏంది పద్ధతి? తెలుసుకోలేనంత అమాయకులేం కాదు. వీడియో రికార్డ్ చేసింది ఎవరు? రామకృష్ణారెడ్డి, మయూరి కలర్ ల్యాబ్ కోదాడ. మయూరి కలర్ ల్యాబ్ కోదాడ. ఎక్కడ పోస్ట్ మార్టం, ఎక్కడ వీడియోగ్రాఫర్? ఎక్కడ వీడియోగ్రాఫర్? వందల మంది డాక్టర్లు ఉంటే మీకు రెడ్డి డాక్టర్ దొరుకుతాడా? ఇది లాకప్ డెత్ మరణం కాదు, గాయాలు లేవు అని చెప్పడానికి. హార్ట్ ప్రాబ్లంతో చనిపోయాడని చెప్పడానికి మీకు రెడ్డి మాత్రమే దొరికిందా? మీకు వీడియో తీయడానికి కోదాడు నుంచి రెడ్డి పోవాలనా? ఇవన్నీ ఏం చెప్తున్నాయి? ఎమ్మెల్యేల ప్రత్యక్ష భాగస్వామి. వదిలిపెడతామని చెప్పి అనుకుంటే ఎవరైనా భ్రమలో ఉన్నట్టే. మాకు పరిచయాలు, స్నేహాల కంటే మా జాతి భవిష్యత్తు, మా అస్తిత్వమే మాకు ముఖ్యం. ఇందులో ఎవరిని వదలం. ఇక్కడ మీరు దృష్టి తీసుకొస్తున్నా నేను. మేము రీపోస్ట్ మార్టం డిమాండ్ చేశాం, మీ అందరూ తెలుసు. రీపోస్ట్ మార్టం డిమాండ్ చేయడానికి కారణం మరొకటి కూడా చెప్తున్నా. ఆధారం ప్రధాన నిందితుడు ఎవరు? ప్రధాన నిందితుడు మా దృష్టిలో సురేష్ రెడ్డి కేసు. మరి రాజేష్కి పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ ఎవరు? గాంధీ ఆసుపత్రిలో ఎంతోమంది డాక్టర్లు ఉన్నారు కదా. మరి అక్కడ డాక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి ఎందుకు పోస్ట్ మార్టం చేశాడు? గాంధీ ఆసుపత్రిలో ఎంతోమంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు, కానీ లక్ష్మీకాంత్ రెడ్డి ఎందుకు పోస్ట్ మార్టం చేశాడు? లక్ష్మీకాంత్ రెడ్డినే ఎస్ఐ పై ఎందుకు కలిశాడు ఆ రోజు? అసలు రిమాండ్ ఖైదీగా మరణించాడు అనుకుంటే అది జైలు అధికారులు పోవాల్సింది తప్ప చిలుకూరు ఎస్ఐ ఎందుకు పోయింది హైదరాబాద్కు? చిలుకూరు ఎస్ఐకి గాంధీ ఆసుపత్రికి ఏం సంబంధం?
చిలుకూరు ఎక్కడున్నది, గాంధీ ఆసుపత్రి ఎక్కడున్నది? గాంధీ ఆసుపత్రికి ఈయన ఎందుకు వెళ్ళాడు? ఆసుపత్రిలో ఏ ప్రొఫెసర్ దొరకకుండా లక్ష్మీకాంత్ రెడ్డితోటే ఎందుకు చేయించారు? అంటే ఈ మృతికి కారణం చిత్రహింసలు కావని, ఇది కేవలం హార్ట్ ప్రాబ్లంతో చనిపోయిందని చెప్పడం కోసం జరిగిన ప్రయత్నం. ప్రతి లాకప్ డెత్ కేసులో పోలీసు వాళ్ళు డాక్టర్లను ప్రభావితం చేస్తే వాళ్ళు ఇచ్చే ఫైనల్ అదే. ఏది ఏమైనా ప్రధాన నిందితుడైన సురేష్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే రెడ్డి కావడం వల్లనే సురేష్ రెడ్డిని కాపాడుకుంటుండ్రు అని చెప్పి స్పష్టంగా మేం భావిస్తున్నాం, సమాజం కూడా భావిస్తున్నది. ఈ విషయంలో మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నది, దాదాపు కర్లా రాజేష్ లాకప్ డెత్ గురై నెల రోజులు దాటింది, నెల మీద 4 రోజులు అవుతుంది. అయినప్పటికీ స్థానిక ఎమ్మెల్యే కనీసం ఖండించలేదు. అదే సమయంలో ఎమ్మెల్యే గారు ప్రత్యక్షంగా పరోక్షంగా సురేష్ రెడ్డిని కాపాడుతున్నారనే అభిప్రాయం మాకు కలుగుతుంది. సమాజం కూడా అదే భావనలో ఉన్నది. భవిష్యత్తు రోజుల్లో స్థానిక ఎమ్మెల్యే రాజకీయ మూల్యం చెల్లించుకునే రోజులు వస్తాయి. మేము మళ్ళీ చెప్తున్నాం, మా అస్తిత్వం కంటే, మా ఆత్మగౌరవం కంటే మాకు రాజకీయాలు, మాకు స్నేహాలు ఎవరిని మాకు ముఖ్యం కావు. మేము ఇప్పటికీ చెప్తున్నాం, సోదరులు రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటే కొంత అభిమానం, గౌరవం ఉన్నదని. కానీ ఎమ్మెల్యే మాత్రం సురేష్ రెడ్డిని కాపాడుతున్నదని చెప్పి మేము భావిస్తున్నాం. రాజేష్ మృతి అక్రమ నిర్బంధంలోనే, చిత్రహింసల వల్లనే జరిగిందని చెప్పి ఆమెకు తెలిసినా ఒక ఖండన చేయలేదు. ఎస్ఐ సస్పెండ్ విషయంలో డిమాండ్ చేయలేదు. ఇట్లాంటి పరిస్థితిలో నిన్నగాక మొన్న, ఇట్లాంటి పరిస్థితిలో ఉన్నమాట చెప్తున్నా, నిన్నగాక మొన్న అంతో ఇంతో నేను అభిమానించే, గౌరవించే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలిశాను. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలిసిన సమయంలో స్థానిక ఎమ్మెల్యే గారు కూడా అక్కడ ఉన్నారు. గంట సేపు వివరాలు చెప్పొచ్చా నేను. ఇది ముమ్మాటికి లాకప్ డెత్కు ప్రధాన కారకుడు ఎస్ఐ, తర్వాత రెండోది సిఐ, కొంతమంది కానిస్టేబుల్, దీనికి ప్రధాన బాధ్యులు అని చెప్పి ఆధారాలతో సహా చెప్పొచ్చాము. ఖచ్చితంగా మీరు ఎస్ఐ మీద, సిఐ మీద, మొత్తం కానిస్టేబుల్ మీద మీరు వెంటనే కేసు నమోదు చేసి సస్పెండ్ చేయకపోతే వాళ్ళని కాపాడిన పేరు మీకు వస్తుంది. అది మీ ఇష్టం. మేము మాత్రం చెప్తున్నాం, వాళ్ళని కాపాడొద్దు. ఇప్పటి వరకు ఎవరు సస్పెండ్ కాకపోవడం, ఇప్పటి వరకు ఎవరి మీద కేసు నమోదు చేయకపోవడం చూస్తే అధికారంలో ఉన్న మీరే కాపాడుతున్నారని చెప్పి మేం భావిస్తున్నాం, సమాజం కూడా భావిస్తున్నది. అట్లా భావిస్తే రాజకీయంగా భవిష్యత్తులో నష్టపోయేది మీరేనని చెప్పి తొంగుమారెడ్డి గారికి చెప్పొచ్చా. ఇచ్చిందంటే ఎస్ఐఏ ప్రధాన నిందితుడు చెప్పొస్తే, మంత్రి ముందు కూడా ఎస్ఐఏ ప్రధాన నిందితుడు చెప్పొస్తే, ఎమ్మెల్యే గారు కూడా ప్రధాన నిందితుడు ఎస్ఐ అని చెప్పొస్తే, ఎస్ఐని మాత్రం ఏదో ఎస్పీకి అటాచ్ చేసి, కార్యాలకు అటాచ్ చేసి సిఐని సస్పెండ్ చేయడం జరిగింది. అంటే సిఐ ప్రధాన నిందితుడిని మేము అంటలేము. కాకపోతే అక్రమ నిర్బంధంలో తన లాకప్లో పెట్టుకోవడం తప్పు. అక్రమ నిర్బంధానికి పురిగొల్పింది ఎస్ఐ. కేసు నుండి తప్పించుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితిలో సురేష్ రెడ్డిని తప్పిస్తే రాజకీయంగా వీళ్ళు కూడా మూల్యం చెల్లించాల్సి వస్తుంది. మేము ఇప్పటి వరకు కేవలం ప్రెస్ మీట్ల వరకు
అదే సమయంలో వాస్తవాలు తెలుసుకునే వరకే పరిమితమైనాం. కానీ ఎస్ఐ సురేష్ రెడ్డిని ఎమ్మెల్యే కాపాడుతుందని అర్థమవుతున్నప్పుడు రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది మాకు. మేము రోడ్ ఎక్కాల్సిన అనివార్యమైన పరిస్థితులు వచ్చేసినాయి. చాలామంది అంటున్నారు ఒక బీసీని కాబట్టి సస్పెండ్ చేశారు, రెడ్డిని కాబట్టి కాపాడుకున్నారు అని చెప్పి. దాని జవాబు చెప్పాలి ఎమ్మెల్యే, దాని జవాబు చెప్పాలి ఎమ్మెల్యే, జవాబు చెప్పాలి. ఇప్పుడు అరవింద్ అనే కానిస్టేబుల్ ఆయన బీసీ అంటుండ్రు. తనే రాజేష్ని తన వాహనం 2 వీలర్ని ఎక్కించుకొని అక్రమ నిర్బంధం ఉన్న సమయంలోనే, చట్టవిరుద్ధమైన నిర్బంధం సమయంలోనే పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి ₹1,00,000 తీసుకొచ్చారు. కేసే లేని రోజుల్లో పోలీసుల కస్టడీలో ఉన్నానని సాక్ష్యం అరవింద్. ఆయన మీద చర్య తీసుకోమని చెప్పాం. ఆయన కులమేందో మతమేందో మాకు అనవసరం. మా మాదిగ బిడ్డ చనిపోయిన దాంట్లో మాదిగల పాత్ర పోషించినా మేము వదిలిపెట్టమని చెప్పలేదు, వదిలిపెట్టదని చెప్తున్నాం. మాకేమి కులతత్వం లేదు. కానీ ఇక్కడ సురేష్ రెడ్డిని కాపాడడంలో మాత్రం ఎమ్మెల్యేకు కులతత్వం కనిపిస్తున్నది. సురేష్ రెడ్డిని కాపాడే విషయంలో ఎమ్మెల్యేకు కులతత్వం కనిపిస్తున్నది. లేకపోతే సురేష్ రెడ్డి ఎందుకు సస్పెండ్ కాడు? ఎందుకు ఆయన మీద SC/ST యాక్ట్ నమోదు కాదు? ఎందుకు 302 కేసు పెట్టలేదు? అదే సమయంలో చెప్తున్నాం. కేసును 2 రకాలుగా మేము డీజీపీ ముందు, కమిషన్ ముందు చెప్పాము. ఒకటి రాజేష్ మృతికి కారకులు, 2 ఆ మృతిని, ఆ కేసును నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేసిన వ్యక్తులు, ఆ కేసును బలహీనం చేయాలని ప్రయత్నం చేసిన వ్యక్తులు, ఆ కేసును పక్కదారి పట్టించే వ్యక్తులు. ఇందులో కూడా మాదిగలు ఉన్నారు. మేము ఎవరిని వదిలిపెట్టలే. మేము ఇచ్చిన వినతిపత్రం చదువుకుంటే స్పష్టంగా మేము రిపోర్ట్ ఇచ్చిన దాంట్లో ఉంటుంది. ముందు అక్రమ నిర్బంధం చేసి చిత్రహింసలు పెట్టడం వల్లనే, రాజేష్ మృతి చెందాడు అని చెప్పి, ఇది లాకప్ డెత్ అని చెప్పి మేము భావించి SI, CI సంబంధిత పోలీసులను అరెస్ట్ చేయమని చెప్పాం, సస్పెండ్ చేయమని చెప్పాం, కేసు పెట్టమని చెప్పాం. సోర్సింగ్ ఇప్పిస్తామని చెప్పడానికి వచ్చాడు, ఓ ఇల్లు కట్టిస్తామని చెప్పడానికి వచ్చేసాడు. అంటే కేసును బలహీనం చేయడానికి, రాజేష్ మృతి కేసును బలహీనం చేయడానికి ఇద్దరు DSPలు ప్రయత్నం చేసినట్టే, సూర్యాపేట DSP ప్రయత్నం చేసినట్టే. దీని మీద ఎలాంటి చర్య తీసుకొని, తల్లి ఇచ్చిన ఫిర్యాదు మీద ఎలాంటి చర్య తీసుకొని SP కూడా కేసును బలహీనం చేసినట్టే. ఇప్పుడు మేము DGPకి ఇచ్చిన వినతి పత్రంలో రాజేష్ తల్లిగారైన లలితమ్మ గారు కానీ, లలిత గారిని, లేదా MRPS కానీ DGPకి ఇచ్చిన ఫిర్యాదులో కానీ, SC నేషనల్ కమిషన్కి ఇచ్చిన ఫిర్యాదులు కానీ SP దాకా ఉన్నాయి, SP మీద దాకా ఉన్నాయి. మృతికి ప్రధాన బాధ్యులు SI, CI, కానిస్టేబుల్. మృతిని దాయడానికి, మృతి కేసును బలంగా లేకుండా చేయడానికి కారకులు ఇక్కడ DSPలు, సూర్యాపేట DSP అండ్ SP కూడా కారణం అని చెప్పి వాళ్ళ మీద శాఖపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి. ఎందుకంటే SC/ST యాక్ట్ కేసు నమోదు విషయంలో, లేదా కేసు విచారణ చేసే విషయంలో ఎంతటి అధికారైనా నిర్లక్ష్యం వహిస్తే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు ఉండాలని చెప్పి, శాఖపరమైన చర్యలు ఉండాలని చెప్పి చట్టం చెప్తున్నది. మొన్న తమిళనాడులో SC/ST ఈ లాకప్ డెత్ కేసులో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తే SI మొదలుకొని, కానిస్టేబుల్ మొదలుకొని DSPల వరకు సస్పెండ్ అయ్యారు, జైలుకి వెళ్ళారు. కోర్టు తీర్పు ఇచ్చింది. అంటే ఇక్కడ కేసు నమోదు చేయకపోవడం విధి నిర్వహణలో నిర్లక్ష్యం కదా, DSPల నిర్లక్ష్యం కదా. ఇక్కడ కేసును బలహీనం చేయడానికి సూర్యాపేట DSP వచ్చి పోయింది కదా, అది కేసు నిర్వీర్యం చేయడం చేసే కుట్రనే కదా. SP కూడా వీళ్ళ మీద చర్య తీసుకోకపోవడం, SP కూడా ఇంట్లో భాగస్వామి అయినట్టే కదా. అంటే మేము 2 రకాలుగా చూపెట్టాం. DGPకి
ఎస్సీ కమిషన్కు, ఒకటి మృతికి కారకులు, 2 కేసు నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేసిన అధికారులు. మేము స్పష్టంగానే ఉన్నాం. సూర్యాపేట డిఎస్పీ మాదిగా అని చెప్పి ఆయనను కేసు నుండి మేము విచారణ నుండి తప్పించలే. ముందుగా అరెస్ట్ చేసిన వాళ్ళలో 2 మాదిగా కానిస్టేబులే ఉన్నారు, వాళ్ళని మేము తప్పించలే. కానీ సురేష్ రెడ్డిని మాత్రం ఎమ్మెల్యే తప్పిస్తున్నది. దానికి ప్రధానంగా అర్థమవుతున్నది ఏంటంటే, కేసు రాజేష్ చనిపోయి 1 రోజులు దాటినా అదే వాస్తవం కాకపోతే ప్రధాన నిందితుడిని ఎందుకు ఎస్పీకి అటాచ్ చేశారు, అందులో 2వ నిందితుడిగా పేర్కొనాల్సిన బాధ్యత ఉన్న సిఐని మాత్రం బీసీఐని ఎందుకు సస్పెండ్ చేశారు, మిగిలిన వాళ్ళ మీద చర్యలు ఎందుకు లేకుండా పోయింది. మేము వాళ్ళలాగా కులపక్షపాతంలో లేం. స్థానిక ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి లాగా మేము కులపక్షపాతంగా లేం. మేము డీజీపీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసిన దాంట్లో, ఎస్సీ కమిషన్ జాతీయ కమిషన్కు ఫిర్యాదు చేసిన దాంట్లో నిన్న మేము కులాలు చూడలే, మతాలు చూడలే, ప్రాంతాలు చూడలే. మా రాజేష్ మృతికి ఎవరు కారకులైనా వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలన్నాం, వాళ్ళ మీద కేసు పెట్టాలన్నాం. ఇందులో మాదిగలు ఉన్నా మేము వదిలిపెట్టమని అనలే, ఎవరున్నా మేము వదిలిపెట్టమని అనం. మా బిడ్డ చావు కంటే ఇంకా మాకు అత్యంత బాధాకరమైన విషయం ఏముండదు. ఈ విషయంలో మీకు గుర్తు చేస్తున్నాం, ఇంట్లో పేర్లతో సహా చెప్తున్నా. నేను ముందుగా ఎలాంటి కేసు రాజేష్ మీద నమోదు కాకముందే ఎస్ఐ సూచన మేరకు, తర్వాత సిఐ సూచన మేరకు రాజేష్ని పట్టుకొచ్చింది రామారావు, నరసింహ. 2 మాదిగలే. ఇలా మేము పేరు రాశాం. మా కులతత్వం లేదు. ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాకముందు, ఎలాంటి ఫిర్యాదు లేకముందే ఎస్ఐ సిఐ సూచన మేరకు వాళ్ళని పట్టుకురావడం. 2వది, వీళ్ళే డీమార్ట్ వాడు వద్ద ఉన్న శేఖర్ను పట్టుకొచ్చే దాంట్లో వీళ్ళే భూమిక పోషించారు. A1 పట్టుకొచ్చే దాంట్లో కూడా వీళ్ళే భూమిక పోషించారు. ఫిర్యాదే లేదు, వీళ్ళ 3 మీద ఫిర్యాదు లేదు, ఆనాటికి ఎఫ్ఐఆర్ లేదు. కానీ ఎస్ఐసిఐ సూచన మేరకు వాళ్ళు పట్టుకొచ్చారు. పట్టుకరమ్మన్న వాళ్ళు ప్రధాన బాధ్యులు అవుతాయి, పట్టుకొచ్చిన వాళ్ళు కూడా బాధ్యులు అవుతారు. పట్టుకరమ్మన్నది సురేష్ రెడ్డి సిఐ, పట్టుకొచ్చింది మాదిగా కానిస్టేబుల్ లేదా హోంగార్డ్. మేము వాళ్ళ పేర్లు రాశాం, వాళ్ళని వదిలిపెట్టమని చెప్పలే మేము. 2వది, రిమాండ్ చేసే రోజు కోర్టు ప్రాంగణంలోనే ఆ రిమాండ్ చేయడానికి బాధ్యతగా వచ్చిన ఎస్కాట్కు సంబంధించిన వాళ్ళు కూడా డాక్టర్ల సూచన మేర కాకుండా, డాక్టర్లతో సంబంధం లేకుండా, జడ్జితో సంబంధం లేకుండా కోర్టు ప్రాంగణంలోనే ఇంజెక్షన్ వేయించారు. కనుక ఈ కేసును నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేసి నరడానికి సాక్ష్యం వాళ్ళు కూడా. కనుక ఎస్కాట్కి వచ్చిన వాళ్ళ మీద కూడా చర్య తీసుకోమని చెప్పి మేము డిమాండ్ చేశాం. ఇందులో ఎవరిని వదలాలి అంటే, మృతికి కారకులు కొంతమంది, ఆ కేసును నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేసింది కొంతమంది. ఆ కేసును నిర్వీర్యం చేయడం చేసిన ప్రయత్నంలో కోదాడకు సంబంధించిన 2 డిఎస్పీలు, సంఘటన జరిగినప్పుడు ఉండబడే డిఎస్పీ రెడ్డి, ఇప్పుడు రెడ్డి, సంఘటన జరిగినప్పుడు ఉండబడే డిఎస్పీ రెడ్డి, ఇప్పుడు రెడ్డి, నా కొడుకును పోలీసులు ఎలాంటి కేసు లేని సమయంలోనే అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలు పెట్టి నా కొడుకు చావుకు బలం కారకులు అని చెప్పి ఎస్ఐ మీద, సిఐ మీద, సంబంధిత కానిస్టేబుల్ మీద కేసు పెడితే కేసు నమోదు చేయని డిఎస్పీలు ఇలా
కేసు నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేసినట్టే. అందులో డిఎస్పీలు ఇద్దరు ఉన్నారు. పోయిన డిఎస్పీ ఉన్నాడు, ఈ డిఎస్పీ ఉన్నాడు. పోయిన డిఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది, ఇప్పుడున్న డిఎస్పీ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. బహుశా ఇంతకాలం ఆ ఎస్ఐ రెడ్డిని కాపాడుకోవడం కోసం అందరినీ కాపాడే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు ఎస్ఐ రెడ్డి మీద చర్య తీసుకోకుండా సిఐ మీద చర్య తీసుకున్నట్టుగా ప్రచారం చేసుకుంటాం. మేము దాన్ని అంగీకరించాం. అదే సమయంలో తల్లిచ్చిన ఫిర్యాదు మీద కేసు నమోదు చేయలేనందుకు ఇది ఫిర్యాదు చేసింది ఎస్పీ దగ్గర. ఎస్పీ కూడా చర్యలు తీసుకోలేదు. అంతేకాదు ఈ కేసును పక్కదారి పట్టించి ఈ కేసును బలహీనం చేయడానికి, ఈ కేసు నిర్వీర్యం చేయడానికి ఒక మాదిగ డిఎస్పీ కూడా సూర్యాపేట నుండి ఇక్కడికి వచ్చాడు. ఒక మాదిగ డిఎస్పీ కూడా సూర్యాపేట నుండి ఇక్కడికి వచ్చేసాడు. ఆయనకి ఇక్కడ డ్యూటీ ఏమున్నది? ఆయనకి ఇక్కడ ఏం డ్యూటీ ఉన్నది? ఎవరి ఆమోదం మేరకు వచ్చిండు? ఎవరి అభిప్రాయం మేరకు వచ్చిండు ఇక్కడికి? అంటే తల్లి చేసిన ఫిర్యాదును ఉపసంహరించుకుంటే 8 లక్షలు ఇవ్వడానికి ఒప్పందం కూర్చుకొని వెళ్ళాడు. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 9618034 138.